నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. దాయాది పాకిస్తాన్ పీతమణచడానికి భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సైనిక చర్య ద్వారా పాకిస్తాన్‌ను ఓడించడం చాలా తేలికైనప్పటికీ ఆ వైపుగా దృష్టి సారించలేదు. ఆర్థిక మూలాల్ని దెబ్బతీసి తద్వారా పాకిస్తాన్‌ని పాతాళానికి తొక్కేయాలన్నదే భారత వ్యూహంగా కనిపిస్తోంది. ఆర్థిక, వాణిజ్య, నిత్యావసర, చమురు, విదేశీ వ్యవహారాలు లాంటి అంశాలను దిగ్బంధనం చేసి తద్వారా పాకిస్తాన్ను ఏకాకిని చేసి మూలాలనే పూర్తిగా తీసేసే ఒక బాధ్యతను పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారత్ తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది. తాజాగా 3 దళాలకు సంబంధించిన అధిపతులతో కేబినెట్ సమావేశం, అదే భద్రతా వ్యవహారాలు చూసే కేబినెట్ సమావేశం జరిగింది. దానిలో అమిత్ షాతో పాటు మరికొందరు పాల్గొన్నారు. కీలకంగా రా లాంటి కొత్త అధిపతి, రాకు కొత్తగా ఒక అధిపతిని నియమించారు. అంటే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఉంది కదా మనది, నిఘా విభాగం, దానికి ఒక కొత్త అధిపతిని, వారిని కూడా పిలిచారు. భద్రతా వ్యవహారాల సలహాదారులను పిలిచారు. వీళ్ళందరూ కలిపి కీలకమైన ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే దళాలకు, అంటే ఈ త్రిదళాలకు పూర్తి స్వేచ్ఛనివ్వడం. అంటే ప్రధాని చెబితేనో, లేకపోతే హోంశాఖ మంత్రి చెప్తేనో, రక్షణ మంత్రి చెప్తేనో నిర్ణయం తీసుకోవడం కాకుండా పూర్తి స్వేచ్ఛ. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు కనుక వాళ్ళకి ఏ చర్యతో మనం పాకిస్తాన్కి అడ్డుకట్ట వేయగలము అనే అంశాలని వాళ్ళకే స్వేచ్ఛనిస్తూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ఎప్పుడు ఏ యుద్ధం జరిగినా ప్రధాని, రాష్ట్రపతి, లేకుంటే హోంశాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి, వీళ్ళు కీలకమైన నిర్ణయం తీసుకుని దాన్ని పాటించాల్సిందిగా, అమలు చేయాల్సిందిగా ఈ దళాధిపతులను అడుగుతారు. కానీ ఇక్కడ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చారంటే దీనికి నర్మగర్భంగా ఏదో ఒక అర్థం ఉందని అర్థం. యుద్ధానికి సిద్ధమా? ఓకే, మీ ఇష్టం అది అన్నట్టుగా ఇది జరిగినట్టు కనపడుతుంది. ఇక సైనిక పాటవం విషయానికి వస్తే పాకిస్తాను భారతదేశంతో పోలిస్తే ఎక్కడ ఏ కోశానా సమీప దగ్గరలో కూడా లేని పరిస్థితి ఉన్నది. దీనికి తోడు విపరీతమైన ఆర్థిక ఇబ్బందుల్లో పాకిస్తాన్ ఉన్నది. విదేశాల్లో ఉన్న ఒకప్పటి పెద్ద పెద్ద భవంతులను కూడా, అంటే స్మారక భవంతులను కూడా విక్రయానికి పెట్టేసుకుంది. అంటే కొందరు సర్కాస్టిక్గా చెప్పిన అంశాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే, కనీసం యుద్ధాంగాన చేయదలుచుకుంటే యుద్ధ ట్యాంకర్లకు ఫ్యూల్ నింపుకోవడానికి, డీజిల్ లేకపోతే ఫ్యూల్ ఉంటుంది కదా, చమురు, అది నింపుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అలాంటిది యుద్ధానికి ఎలా సిద్ధమవుతారు అని. కానీ కుటిల బుద్ధి ఉన్న పాకిస్తాన్ మాత్రం రోజు రోజుకు ఎక్కడో ఒక చోట ఈ కవ్వింపు చర్యలు చేస్తూనే ఉంది. ఎందుకంటే భారత్ తొందరపడింది, మా మీద యుద్ధం చేసింది అని ప్రపంచ దేశాల ముందు భారత్ను దోషిగా నిలబెట్టాలని పాకిస్తాన్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే కవ్వింపు చర్యలు చేస్తుంది. పహల్గాం దాడి జరిగిన తర్వాత బుకాయించడం మామూలే. దాదాపు చాలాసార్లు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు, దాదాపు 5-6 సంవత్సరాల్లో ఆఖరికి పార్లమెంట్ మీద కూడా, సార్వభౌమాధికార దేశం భారత్, అది పెద్ద ప్రజాస్వామ్య దేశం, అలాంటి ప్రజాస్వామ్య దేశపు పార్లమెంట్ మీద కూడా దాడి చేసడానికి సాహసం చేసిందంటే పాకిస్తాన్ ఎంత కుటిల బుద్ధితో ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదేదో భారతదేశాన్ని యుద్ధంలో గెలిచేసి అది స్వాధీనం చేసుకుందామని కాదు. భారతదేశంలో ఎదుగుదల ఉండకూడదు. భారతదేశంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య సృష్టించాలి. ఏ సమస్య లేకపోతే శాంతి భద్రతల సమస్య సృష్టించాలి. అందువల్ల ఉగ్రవాదులను తయారు చేసి, పెంచి, పోషించి మన దేశం మీదకి పంపడానికి అనేక సార్లు ప్రయత్నాలు చేసింది. దాన్ని మా భారత సైనిక దళాలు పూర్తిగానే తిప్పికొట్టేసేసాయి. కాకపోతే అమాయక ప్రజలు ప్రాణాలు పోతున్నాయనేది అది మాత్రం తప్పనిసరిగా మనం బాధపడాల్సి. యుద్ధానికి మనం ఇప్పుడు 4-5 సార్లు ఓడించాం పాకిస్తాన్. కానీ ఆ దేశానికి సిగ్గు అసలు రావట్లేదు. పదే ఈ కవ్వింపు చర్యలు మాత్రం ఆగటం లేదు. ఈ పహల్గాం దాడి జరిగిన తర్వాత భారత్ ఈ అంశాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నదో అనేది పాకిస్తాన్కు పూర్తిగా తెలుసు. అయినప్పటికీ ఈ అవాకులు చెవాకులు పేలడం అనేది ఇంకా తగ్గలేదు.
సో ముఖ్యంగా మొన్న ఈ మధ్య మనం తొలి అడుగుగా సింధు జలాలను ఆపేసాం. అది ఒప్పందంలో భాగమైనప్పటికీ అవి చేస్తున్న దుశ్చర్యలకు ప్రతిగా మనము ఆ నీళ్ళు ఆపేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి ఒకానొక మంత్రి, దానికి పాక్ ప్రధాని ఏదో వాగేశాడు. అలా కాకుండా రైల్వే మంత్రి ఒకడెవడో చాలా భీకరమైన చేశాడు. యెస్, పాకిస్తాన్‌కి మీరు సింధు జలాలను ఆపేశారు కదా! చూస్తారు మా తడాఖేంటో చూస్తారు. మా దగ్గర 130 అణ్వస్త్రాలు ఉన్నాయి. వాటిని ప్రయోగిస్తాం. అది వేరు వేరు చోట్ల మేము దాచిపెట్టాం. అది గనక తీసివేస్తే మా సత్తా ఏంటో భారతదేశానికి తెలుస్తుంది. అందుకే భారతదేశం కొంచెం వెనక తగ్గుతుంది అన్నట్టు ఎలాగైనా సరే భారత్‌ను రెచ్చగొట్టాలని చేస్తాను. అంటే చూసి నవ్వుకోవడం తప్ప, అలాంటి ఉత్తర ప్రగల్భాలను చూసి నవ్వుకోవడం తప్ప ఏం చేయలేదు. ఇప్పటిదాకా లష్కర్ ఏ తోయిబా బాస్ వాడు అసలు మా దగ్గర లేనే లేడు, మేము సంబంధమే లేదని చెప్పిన వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత అతను జైల్లో ఉంచాము అని చెప్పారు. ఆ జైలు ఎలాంటిదని తన సొంత గృహం అది. దానికి భద్రతా దళాలు పహారా కాస్తూ వాడి ప్రాణానికి రక్షణ కల్పిస్తూ అదేదో హౌస్ అరెస్ట్ చేసినట్టుగా నమ్మబలిగే ప్రయత్నం చేస్తుంది. సో ఆ ధైర్యం చూసుకుని వాడు మాట్లాడిన కొన్ని వీడియోలు ఈ మధ్యకాలంలో బయటకు వచ్చాయి. దాంట్లో వాడు ఏమంటాడు, భారతదేశాన్ని నిమిషాల్లో మేము చేయగలం. ఏది, మన సింధు జలాలను ఆపేశారు కదా, సింధు జలాలను మీరు ఆపేస్తే మీ ఊపిరి నేను ఆపేస్తాను. పాకిస్తాన్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అనేదాన్ని మీకు రుచి చూపిస్తాను అంటూ వాడు కూడా ఉత్తర ప్రగల్భాలే పలికాడు. సో ఇంకా వేచి చూస్తున్నారు. సో ఇప్పుడు తాజాగా జరిగిన ఈ సమావేశం, భద్రతా వ్యవహారాల సబ్ కమిటీ జరిగిన తర్వాత ఏం చేయాలా, వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడుతుంది అంటే ఇప్పటికే పాకిస్తాన్ గగనతలంలో భారత విమానాలు ఎగరటానికి వీల్లేదని ఒక నిషేధం పెట్టేసాము మేము. ఇది కొన్ని రోజులు కనుక ఇలాగే కొనసాగితే భారతదేశంలో ఉన్న విమానయాన సంస్థలన్నీ మూతపడిపోతాయి, దివాళా తీస్తుంది, భారతదేశం ఇంకా పుట్టగతులుంటూనే పిచ్చి మాటలన్నీ మాట్లాడేస్తున్నారు. అదంటారు కదా మనకి ఒక సామెత, ఏమి లేని అమ్మాయి ఎగిరెగిరి పడుతుంది అన్నట్టుగా అది ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. పాకిస్తాన్ గగనతలంలో ఉంటే మన విమానాలు పోతే ప్రత్యామ్నాయ మార్గాలు మనం చూసుకోవటంలో మరి అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. అన్ని పిచ్చిగా మాట్లాడుతున్నప్పటికీ భారత్ మాత్రం వీటిని అసలు ఏం పట్టించుకోవట్లేదు. తను ఏం చేయాలో అనుకున్నట్టుగానే అరేబియా సముద్రం తాలూకు ఓడరేవులన్నిటి దగ్గర మన తాలూకు నౌకలను మోహరించేసింది అప్పటికే. దాని అర్థం ఏంటి, ఎక్కువ రవాణా పాకిస్తాన్కి ఓడరేవుల ద్వారా అంటే జలమార్గం ద్వారానే జరుగుతుంది. సో వాటిని ఆపేస్తే ఏం జరుగుతుంది, నో ఇంపోర్ట్స్ నో ఎక్స్పోర్ట్స్. అలా ఎక్స్పోర్ట్ చేసే స్థాయి పాకిస్తాన్కి లేదు. ఏం చేసుకున్నా కూడా ఇంపోర్ట్లుగానే మనం చేసుకుని వాళ్ళు ఇప్పటిదాకా జీవనం కొనసాగిస్తూ వస్తున్నారు. సో ఎక్కడైనా రుణాలు తీసుకుందామని ప్రయత్నించినా కూడా IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లాంటి సంస్థల దగ్గర చేతులు బొచ్చు పెట్టుకొని కూర్చుని ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు, మాకు అప్పులు ఇవ్వండి అని. దానికి కూడా భారత్ అడ్డుపడింది. ఎందుకంటే భారత్ మాట తప్పనిసరిగా చెల్లుతుంది. దానికి ఏమని చెప్పింది, మీ దగ్గర తీసుకున్న రుణాలతో టెర్రరిస్టులను పెంచి పోషించి మాలాంటి దేశాల మీద వాళ్ళు యుద్ధం ప్రకటిస్తారు, లేకపోతే విధ్వంసాలు సృష్టించడానికి చూస్తారు కనుక వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ రుణాలు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి మన వాళ్ళు కనిపెట్టారు. INS విక్రాంత్ భారత అమ్ముల పొదిలో ఉన్న ఒకానొక ప్రెస్టీజియస్ విమాన వాహక నౌక. దాంట్లో చాలా యుద్ధ నౌకలు ఒకేసారి ఏకాఏకిని యుద్ధం చేయడానికి తీసుకెళ్ళచ్చు. బోల్డ్ అంతా హంగామా ఉంటుంది దానికి. అది ఎప్పటి నుంచో చేస్తుంది. అంతకుముందు 70s జరిగిన యుద్ధంలో కూడా విక్రాంత్ పనిచేసింది. ఇప్పుడు అది ఇంకా అత్యంత ఆధునికంగా మారి అప్పుడే అరేబియా సముద్రంలో మోహరించి కూర్చుంది. ఎప్పుడు ఏ క్షణానైనా సరే ఏదైనా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. దీనికి తోడు మన సైనిక పాఠం గురించి ఇందాక అనుకున్నాం కదా, ఇప్పుడు మనకున్న దాని గురించి అటు మిజైల్స్ చూసినా, లేకపోతే జలాంతర్గాములు చూసినా, సబ్మరైన్స్ చూసినా, ఎయిర్ క్రాఫ్ట్ చూసినా, ఎన్ని చూసినా కూడా కనీసం ఈ వేసమెత్తు కూడా టచ్ చేయలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉన్నది. తన మాత్రం చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నట్టు మనకు కనిపిస్తోంది.
65,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు మన ఫ్రాన్స్‌తో మళ్ళీ కొత్తగా ఒక ఒప్పందం చేసుకుంది. పాతదే ఒప్పందం ఇప్పుడు చెల్లించి అర్జెంట్‌గా మాకు ఎయిర్ క్రాఫ్ట్స్ ఇచ్చేయండి. అంటే వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట అవి. మనం రఫేల్ లాంటివి చాలా చేసుకున్నాం గదా! అవన్నీ ఇప్పుడు మనకి వచ్చేస్తాయి. అన్ని వైపుల నుంచి పాకిస్తాన్‌కి చుక్కలు చూపించడానికి మేము సర్వసన్నద్ధమే అని సైనిక దళాల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కనపెడుతోంది. ఇదంతా భారత్ చేస్తున్న దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అంతర్జాతీయ యవనిక మీద పాకిస్తాన్‌ను ఏకాకిని చేయాలి. అన్ని విధాలుగా ఆర్థికంగా, సామాజికంగా, విదేశీ వ్యవహారాల పరంగా, వాణిజ్యపరంగా అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేసేస్తే ఇంకా హోప్‌లెస్ అనుకున్నప్పుడు, హెల్ప్‌లెస్ అనుకున్న దశకి తీసుకొచ్చిన తర్వాత ఇది మా సత్తా అని చూపించాలని చూస్తున్నట్టు ఉంది. ఇక పహల్గాం దాడిని భారత్ చాలా సీరియస్‌గా తీసుకున్నదని ప్రధాని చాలా ఇంపార్టెంట్ ఒప్పందాలు కలగాల్సిన సౌదీ అరేబియా లాంటి సమావేశాలను కూడా అర్ధాంతరంగా ముగించుకొని భారతదేశానికి వచ్చేసి రావడంతోనే ఇప్పుడు తాజాగా చేసిన పని ఏంటంటే తమకు దొరికిన సాక్ష్యాల ఆధారంగా ముఖ్యంగా పహల్గాం దాడి జరిగినప్పుడు ఒక ప్రైవేట్ వీడియోగ్రాఫర్ ఒక చెట్టు మీద దాక్కుని మొత్తాన్ని షూట్ చేసిన దృశ్యాలను ఆఫ్ కోర్స్ వాటిని సెన్సార్ చేసి పెట్టారు. కానీ పాకిస్తాన్ ఛానల్స్లో మాత్రం అది ప్రసారం అయినట్టుగా కొన్ని వార్తలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు భారత్ చేసిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే సమాచార వ్యవస్థను కూడా పూర్తిగా విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో పాక్ నుంచి నడిచే దాదాపు 17, 18 యూట్యూబ్ ఛానళ్లను, ఎందుకంటే వాటి ద్వారానే వీళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలన్నీ ప్రసారం చేస్తున్నారు. సో ఆ ఛానళ్ళన్నింటి మీద మన దేశంలో నిషేధం విధించింది. అంటే పాకిస్తాన్లో వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు ఏం మాట్లాడినా కూడా ఇక మనకు వినిపించడానికి ఛాన్స్ లేదు. మనం ఏం చేసుకున్నా కూడా మనది మాత్రమే అక్కడ కనపడుతుంది. సో ఇందాక మనం అనుకున్నాం వీడియో గురించి. ఆ వీడియోలో చూసిన తర్వాత ప్రతి భారతీయుడు రక్తం ఉడిగిపోయేలాగా అక్కడ ఉన్నది. అది ఏదో అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఏది మొత్తం అడిగారు అవి కనుక మనం సీరియస్గా తీసుకుంటే నిజంగానే ఇది చాలా పగడ్బందీగా జరిగిన అంశంగా మనం ఇప్పుడు ఏమి ఇది వచ్చింది, కారణం ఉంది దీన్ని చేయడానికంటే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. చార్ధామ్ యాత్ర జరగబోతుంది. సో దీనికి అత్యంత కీలకమైనది మనకి కశ్మీర్కి టూరిజమే కనుక, టూరిజం ద్వారా దాదాపు 10-15 వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడా వస్తాయి కనుక, సో దాన్ని విచ్ఛిన్నం చేసేయాలి. అంటే మాకు రాకపోయినా పర్లేదు, వాడికి రావడానికి వీల్లేదు అనే ఒక ధర్మం, కొత్త ధర్మాన్ని వాళ్ళు పాటించి ఈ కార్యక్రమాలన్నీ చేశారు. సో అది చూసిన ప్రతి భారతీయుడు ఇంత క్రూరంగా వాళ్ళు ఆలోచిస్తున్నారా అని చెప్పి దీన్ని మనమే కాదు, మనం జీర్ణించుకోలేకపోయాము. మన రక్తం ఉడిగిపోయింది, ప్రతి భారతీయుడు పిడికిలు బిగించినట్టు అయింది. కాకుంటే చాలా దేశాలు, ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా అమెరికా కూడా, అమెరికా కాస్త కూస్తో సైనిక పాఠం లేకపోతే శక్తివంతంగా ఉన్న ఇరాన్ లాంటి దేశాలు వెంటనే ఖండించేసాయి. ఇప్పుడు కొత్తగా అయితే వైస్ ప్రెసిడెంట్ ద్వారా మనకి వైట్ హౌస్ నుంచి వచ్చింది ఏంటంటే, వాన్స్ చెప్పింది ఏంటంటే, భారత్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా మా పూర్తి మద్దతు ఉంటుంది అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు. దాంతో అమెరికా ఎటువైపు ఉందో, చైనా తొలి నుంచి అమెరికా ఒకవైపు ఉంటే చైనా ఒకవైపు ఉంటుంది అనే ఉద్దేశం ఉంది. సో అలాగా పాకిస్తాన్కి కొంచెం దగ్గరగా ఉన్నట్టు ముందు స్టేట్మెంట్లు, మీకు ఏమైనా అన్యాయం జరిగితే మేము ఉన్నాంలే అని ఒక భరోసా ఇచ్చినట్టు అనిపించినా, ఇప్పుడు అంతర్జాతీయంగా పాకిస్తాన్ పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కాస్త చైనా కూడా స్వరం మార్చినట్టు అనిపిస్తుంది. అంటే యుద్ధం ఎందుకులే, ఏదో ఒకటి చేసుకుని సామరస్యంగా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అని ఒక కొంచెం మాట మార్చి, అంటే మీకు పాకిస్తాన్కి మేము సపోర్ట్ చేయబోట్లేదు అని ప్రత్యక్షంగా చెప్పకుండా నర్మగర్భంగా అదే విషయాన్ని చెప్పారు. మాకేం సంబంధం లేదు అన్నట్టుగా చెప్పినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్తో ఆల్మోస్ట్ మనం తెగతంపులు చేసుకున్నట్టే అనే వాతావరణం కనిపించడానికి కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకుంటే, సరిహద్దుల్ని పూర్తిగా మూసేసాం, అది ఒకటి చేసాం. చెక్ పోస్టులు కూడా ఎత్తేసాం. అక్కడ ఇంక చెక్ పోస్టులకి ఏముండదు, ఎందుకంటే అటు నుంచి రావడానికి ఛాన్సే లేదు కనుక. సరిహద్దుల్లో భద్రతను తీవ్రతరం చేశారు. అలాగే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులందరూ అర్జెంటుగా మూటా ముల్లి సర్దుకొని సొంత దేశానికి వెళ్ళిపోవాలి.
అంటే చాలామంది అనుకునేది ఏంటంటే కొంతమంది ఏమంటారంటే సామాన్య జనం ఏం చేశారు అని చెప్తారు. ఎందుకంటే ఒకసారి శత్రుత్వం వచ్చిన తర్వాత ఇంత అమీతుమీ తేల్చుకుందామని వచ్చేసిన తర్వాత వాళ్ళని ఇక్కడ పెట్టుకుని ఎవరు ఏం చేస్తారో తెలియని పరిస్థితి కదా. సో అందువల్ల వాళ్ళని వెళ్ళిపోమన్నారు. సో వైద్య నిమిత్తం అంటే ఏమైనా వైద్యానికి సంబంధించి ఎవరైనా పేషెంట్లను కనుక పాకిస్తాన్ నుంచి భారతదేశం తీసుకొస్తే మెరుగైన వైద్యం కోసం అలాంటి వాళ్ళకు మాత్రం కాసిన రోజులు ఎక్కువ ఉండేలాగా చేశారు. కానీ కేస్ తాలూకు నేచర్‌ని బట్టి ఆ తాలూకు తీవ్రతనో లేకపోతే ఆ స్వభావాన్ని బట్టి కొంత వెసులుబాటు కల్పించారు కానీ మొత్తాన్ని వెళ్ళిపోయారు. ఈ విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ సరిహద్దుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళని మేము రానివ్వమని చెప్పి కొంతసేపు జంజాటం పడింది. రానివ్వాలా వద్దా? రానివ్వాలా వద్దా? ఎందుకంటే ఇండియా తరిమేసింది కనుక మీరు మా దగ్గరికి వస్తున్నారని ఆ మాటను వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అందువలన కాస్త ఏదో కొంత డ్రామా చేశారక్కడ. ఆ తర్వాత ఇదేంటి మన దేశానికి మేము వస్తుంటే వద్దంటారు. అప్పుడు మొత్తాన్ని రావడానికి ఒప్పుకున్నట్టు కనిపిస్తుందట. ఇప్పుడు అమీతుమీ తేల్చుకోవటం అంటే ఇందాక మనం చెప్పుకున్నామన్నీ అన్ని వైపుల నుంచి ఒక్క యుద్ధం తప్ప. యుద్ధం చేస్తే ఇక పాకిస్తాన్ అనేది పూర్తిగా లేకుండా ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే మన దగ్గర అంత శక్తివంతమైన సైనిక పాఠం ఉంది, అలాగే ఎక్విప్మెంట్ ఉంది, ఇంకా విదేశాల నుంచి చిటికేస్తే వచ్చే సహకారం ఉంది. ఇవన్నీ ఆర్థికంగా పూర్తిగా పటిష్టమైన దేశం అది. వీటిల్లో ఏది పాకిస్తాన్‌కి లేనట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆహార నిల్వలు లేవు, చమురు నిల్వలు లేవు, వాణిజ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయినాయి. దిగుమతులు చేసుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితి మనమే కల్పించాము. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా చేతులు ఎత్తేయడం తప్ప ఏం కాని పరిస్థితి. పనిగా కొంతమంది చేస్తున్న సలహా ఏంటంటే పాకిస్తాన్‌కి పూర్తిగా గుణపాఠం చెప్పాలంటే ఇవన్నీ చేయటం ఓకే. దాంతో అది తన స్థాయి ఏంటో తాను అర్థం చేసుకోగలుగుతుంది. కానీ ఇంకొకటి ఉన్నది, ఇంకో ముఖ్యమైన అంశం. ప్రతిసారి ఈ కవ్వింపు చర్యలకు ప్రధాన కారణమవుతున్నది ఏంటంటే POK, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్, అంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ఉంది కదా, దాన్ని కూడా పనిగా మనం లాగేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా పాకిస్తాన్ పూర్తిగా ఎందుకంటే పాకిస్తాన్‌కి ఆదాయ వనరులన్నీ పోక్ నుంచే ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని కూడా మనం ఒక ప్రక్క కొట్టేసామంటే అని చాలామంది సలహా ఇస్తున్నారు. అంటే ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది అంటే ఈ POK దగ్గరే బాగా గొడవ వస్తుంది మనకి. కనుక దాన్ని కూడా మనం లాగేసుకుని మన దేశంలో కలిపేసుకున్నామంటే ఇంకా వాళ్ళతో మనకి ఇంకా సంబంధాలు ఏమి లేకుండా పోతాయని చెప్పి కొంతమంది సూచనలు చేస్తున్నారు. అది అంత తేలికైన పనేనా ఏమో. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ కనుక గట్టిగా పూనుకుంటే పాక్‌ని ఆక్రమించేసే ఆస్కారం ఉంది. ఏమో మళ్ళా ప్రపంచ దేశాల్లో కొన్ని వ్యతిరేకత వ్యక్తపరిచే ఆస్కారం ఉందని గనక గ్రహిస్తే ఆ వైపుగా అడుగులు వేయకపోవచ్చు. ఏదేమైనా పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం చెప్పాల్సిన ఆస్కారం ఉంది. ఇన్నిసార్లు కవ్వింపు చర్యలు చేసి అమాయకమైన ప్రాణాలను తీస్తున్న పాకిస్తాన్ టెర్రరిజానికి, లేకపోతే టెర్రరిజం పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కి తప్పనిసరిగా ఒక స్ట్రాంగ్ లెసన్ కనుక దానికి చెప్పాలంటే తప్పనిసరిగా మన దగ్గర ఏం దాయాదులు ఉన్న వాళ్ళని ఇచ్చిపుచ్చుకోవాలి. సరిహద్దు దేశం అయితే జనరల్గా మీకు ఇస్తాం, మీరు మాకు ఇవ్వండి అనేలాగా ఉండాలి. అలా కాకుండా మేము ముగ్గురిని చంపుతాం, రేపు నలుగురిని చంపుతాం అనే మాటలు ఆ కవింపు ధోరణి ఉంటే ఆ దాయాది దేశం ఎలా అవుతుంది మనకి. కనుక అన్ని దారులు మూసేసి దాయాది మీద దండయాత్ర చేయడానికి భారతదేశం సర్వస్వన్నద్ధమవుతుందని మాత్రం మనం చెప్పగలం. ఇది రేపేం జరుగుతుందో అంటే క్షణానికి మారిపోతుంది. ఎందుకంటే అక్కడ కవ్వింపు చర్యలు తగ్గకపోతే మన వైపు నుంచి కూడా ధీటుగా సమాధానం చెప్పే కార్యక్రమం ఉంటుంది భవిష్యత్తులో. ఏమో యుద్ధం అయితే జరగకపోవచ్చు కానీ యుద్ధానంతర విధ్వంసం ఉంటుంది కదా, అది మాత్రం పాకిస్తాన్కి రుచి చూపించేదానికి భారత్ అడుగులు వేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇది దాయాది దేశం తాలూకు ప్రగల్భాలకు సంబంధించిన విశ్లేషణ. నమస్తే, మీ బాపి.